రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీకి పలు జిల్లాల్లో మెజారిటీ దక్కడం ప్రశ్నార్థకంగానే మారింది. ముఖ్యంగా కీలక నియోజకవర్గాల్లో జెండా మోసే నాయకుడు, పార్టీ వాయిస్ వినిపించే నేత కూడా కరువయ్యారు. దాంతో అలాంటి నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బలమైన నియోజకవర్గాలున్న పేరున్న కొన్ని స్థానాల్లో వైసీపీ గెలుపు మాట ఎలా ఉన్నా పూర్వ ప్రభావం దక్కించుకోవడం కూడా కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి వాటిలో 4 నియోజకవర్గాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. వీటిలో 2 స్థానాలను వైసీపీ ఇప్పటికే బోని కట్టలేకపోయింది. పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ జెండా అనేదే కనిపించడం లేదు. వైసీపీ మాట కూడా వినిపించడం లేదు. పైగా ఇక్కడ పార్టీ ఇప్పటివరకు బోని కూడా కొట్టలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లోనూ వరుసగా నిమ్మల రామానాయుడు విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా సామాన్యులకు చేరువగా ఉండడం ప్రధానంగా ఆయనకి కలిసి వస్తోందని చెప్పాలి. దీనికి తోడు వైసీపీ తరపున బలమైన గళం వినిపించేవారే లేకుండా పోయారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని టెక్కల్లోనూ వైసీపీ ఇప్పటివరకు బోని కొట్టలేదు. అనేక ప్రయత్నాలు చేసినా అవేవి అక్కడ పారనే లేదట. పైగా ఇక్కడ రాజకీయం వైసీపీకి మరింత తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు వైసీపీకి తలనొప్పిగా మారి రాజకీయంగా ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక టీడీపీ తరపున వరుస విజయాలు అందుకున్న అచ్చెన్నాయుడు ఇప్పటికీ 2 సార్లు మంత్రిగా ఉన్నారు. సామాన్యులకు చేరువగా ఉంటూ పార్టీలో ఐక్యతకు పెద్దపీట వేస్తున్న అచ్చెన్నాయుడుకు మరోసారి కూడా తిరుగులేదన్న వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు ఒక వెలిగిన వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో ఆజా అయిపు లేకుండా పోయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు మంగళగిరి వైసీపీకి బాగానే హవాను తీసుకువచ్చింది. కానీ గత ఎన్నికలకు ముందు జరిగిన నాటకీయ పరిణామాలు, ఆళ్ల రాజీనామా, చేరిక, ఆ తర్వాత జరిగిన అనేక ప్లస్సులు మైనస్లు వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఇక మంత్రి నారా లోకేష్ 90,000 ఓట్ల మెజారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. గత 17 మాసాలుగా జరుగుతున్న అభివృద్ధి కూడా ఇక్కడ వైసీపీకి కేరాఫ్ లేకుండా చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఉండి నియోజకవర్గంలోనూ వైసీపీకి ఏమాత్రం పట్టు చెక్కడం లేదట. 2014, 2019, 2024 ఇలా వరుసగా 3 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన ఫైర్ బ్రాండ్ లీడర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఘన విజయం సాధించడంతో పాటు పాగా వేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ గత 2 ఎన్నికల్లోనూ ఓడిపోయిన సివిఎల్ నరసింహరాజు ఇప్పుడు వయోభారంతో రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఆయన తర్వాత బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా లేదు. ఏదేమైనా ఈ కీలక నియోజకవర్గాల్లో అసలు వైసీపీ జెండా పట్టి ముందుండి నడిపించే నాథుడే లేని దుస్థిత పరిస్థితులు నెలకొన్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.